దేర్ ఆర్ ప్రాబ్లమ్స్, దేర్ ఆర్ సొల్యూషన్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రాబ్లమ్స్ ఒకటే తెలుసు, సొల్యూషన్ తెలీదు. అందుకే మన మోదీ గారు ఆయనకి చెవులో కాదు అందరూ వింటుండగానే చెప్పారు, నువ్వు ఋషిలాగే బాగున్నావు, నువ్వు హిమాలయాలు వెళ్ళిపో, నీకు రాజకీయం రాదు. దానికి ఆయన నవ్వుతున్నాడు, అర్థం చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన మాటలు, ఆయన చేష్టలు ప్రజలందరికీ అర్థమైపోయింది, పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్. కనుక కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలి, అపోజిషన్ అనేది ప్రశ్నించాలి. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే, చూడండి గత పార్లమెంట్ లో 2014 నుంచి 19 వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. ఎందుకంటే 543లో 54 సీట్లు రాలేదు కనుక 10%. మరి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ను బాయ్కట్ చేశారా? లేదే. రాహుల్ గాంధీ ఎంపీలందరూ వెళ్ళి ప్రశ్నించారా లేదా? ఆ తరువాత ఇప్పుడు 2019లో 150 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కి. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయాయి. గమనించండి, ప్రతి ఒక్కరు గమనించండి. లక్షల కోట్లు అప్పు, ఘోరమైన అవినీతి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, కంపెనీలన్నీ దివాలా తీసేస్తున్నాయి, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే, నేనైతేనే సమస్యలు తీర్చగలను, సాల్వ్ చేయగలను, అభివృద్ధి చేయగలను అన్న విషయం మీ అందరికీ తెలిసిపోయింది. అందుకనే వాళ్ళ ఓనర్స్ అయిన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు మనకి లైవ్లు ఇవ్వట్లేదు. కనుక ప్రజలారా, యూట్యూబ్ ఛానల్స్ మీరు మంచి థంబ్నైల్స్ పెట్టి మీరు బ్రాడ్కాస్ట్ చేయండి. ఆ రీల్స్ ద్వారా ప్రతి ఒక్కరు ఫార్వర్డ్ చేయండి. లక్షల మంది, కోట్ల మంది చూస్తారు, మనకు మద్దతు ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.